శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి అక్టోబర్ 12 నుంచి 18 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారంలోనే కన్యా రాశి వారికి గురువు ఏకాదశంలోకి మారడం వల్ల చాలా కాలంగా ఈ రాశివారు దేని కొరకై ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాలన్నీ కూడా వీరికి అనుకూలంగా మారడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ వార ప్రారంభంలో రాశి యందే శుక్రగ్రహ సంచారం, ధన భాగ్యాధిపతిగా గురువు ధన భాగ్యాధిపతిగా శుక్రుడు రాశి యందు సంచరిస్తూ వ్యయాధిపతి రవితో కలిసి ఉండడం ఈ రాశి వారికి స్వయం కృషితో అదృష్టం వలన ధనం సంపాదించే అవకాశం కలుగుతుంది. అంటే వాళ్ళు ఏదన్నా ఒక వృత్తి చేపట్టడం కానీ, అదృష్టవశాత్తు వీళ్ళకి ఏవైనా ఒక ప్రభుత్వ పదవి లాంటిది రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే వృత్తికారకుడు శని రాశిని వీక్షిస్తూ ప్రభుత్వానికి కారకుడైనటువంటి రవి మీద దృష్టి పడుతుంది. ఆ కారణం వల్ల శుక్రుడు పైన కూడా ఈ శని యొక్క దృష్టి పడటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అలాగే మగవారికి కూడా ఉద్యోగపరమైన అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా మీకు వారసత్వంగా ఏదైనా ఒక పదవి, ఒక హోదా, ఒక నామినేటెడ్ పోస్టు లాంటిది రావాల్సి ఉన్నా, లేదంటే ఒక రాజకీయ నాయకుని వద్ద, ఒక మినిస్టర్ వద్ద, లేదంటే ఏదైనా ఒక పెద్ద సంస్థలో ఒక పదవి లాంటిది మీకు రావాల్సి ఉంటుంది. అదే మీ పెద్దవాళ్ళకి చెందినటువంటి స్థిరాస్తి కానీ, దాని ద్వారా రావాల్సినటువంటి ధనం కానీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. ఏదైనా మీకు ఈ వారంలో ఏదో ఒక అదృష్టకరమైన వార్త వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబానికి సంబంధించింది కానీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే శుక్రుడు రాశి యందు సంచరిస్తున్నప్పుడు కన్యా రాశిలో స్త్రీలకు ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అయితే మరికొన్ని సందర్భాల్లో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, వ్యక్తిగతంగా మీకు కానీ ఏదో ఒక అనారోగ్య సమస్య లాంటిది రావడం కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ స్టమక్ సంబంధించింది కానీ, ఈ బ్యాక్ పెయిన్ కానీ, అటువంటివి ఏదో ఒక దీర్ఘకాలిక సమస్య ఈ సమయంలో మీకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఈ శుక్రుడు రాశిలో సంచరిస్తున్నప్పుడు ఎక్కువగా బంధుమిత్రులు మీ కుటుంబాన్ని విజిట్ చేస్తుంటారు. వారికి ఎక్కువగా మర్యాదలు చేయడం, వారి కొరకు ఏదో ఒక సౌకర్యాలు కల్పించడం, అలాగే వారితో కలిసి మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికో, విహారక్షేత్రానికో, బంధువుల ఇంటికో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఆనందంగా గడుపుతుంటారు. వ్యయాధిపతి రవి ప్రభావం వల్ల ధనవ్యయం జరుగుతూ ఉంటుంది. అయినా మీకు ఇది కొంత మానసిక ఆనందాన్ని కలిగిస్తుంటుంది. ఇతరులకి సేవ చేయడం, వారికి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం, ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి ఇష్టమైనవిగా భావిస్తూ ఉంటారు. అంటే వీళ్ళ దగ్గర వీళ్ళతో పరిచయం ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళ చుట్టాలు కానీ ఒకసారి వీళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినప్పుడు దాని జీవితాంతం గుర్తుండిపోయే విధంగా వారికి వీళ్ళ యొక్క సేవలు అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ధనస్థానంలో బుధుడు అటు దశమాధిపతిగా, రాస్యాధిపతిగా ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మంచి వాక్చాతుర్యంతో, వాదన ప్రతిమతో ఇతరుల యొక్క మనసులు దోచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివిధ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించే అన్వేషణ కూడా చేస్తుంటారు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి కుజుడు దశమాధిపతితో చేరి ధనస్థానంలో సంచరించడం వల్ల ఏదో ఒక మనస్పర్ధలు, విభేదాలు,
కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉన్నది. అది ఏదో ఒక కారణం వల్ల, అది ఇన్సూరెన్స్ వల్ల, పదవీ విరమణ వల్ల, ఈ చిట్ ఫండ్ ద్వారాను ఒక ఆకస్మిక ధనలాభం మీ కుటుంబానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కానీ, పంచుకునే విషయంలో కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఈ కన్యా రాశి వారికి అకస్మాత్తుగా ధనం ఏదో స్థిరాస్తి అమ్మడం వల్ల, లేదంటే ఏదన్నా పదవీ విరమణలో ధనం వచ్చినప్పుడు దాని కొరకు ఎవరో ఒక దగ్గర బంధువో సొంత పిల్లలో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ధనం వచ్చినప్పుడు వారు ఏదో ఒక అవసరం చెప్పి మీ దగ్గర నుంచి మీరు జీవితాంతం సంపాదించుకునే ధనాన్ని వారు పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత పిల్లలే కదా, సొంత తమ్ముడే కదా, ఏదో ఒక బంధువు రూపంలో మీరు వాళ్ళకి సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళా మీరు ఆ ధనాన్ని జీవితంలో పొందలేరు. అలాగే ఆ దగ్గర బంధువు మీకు జీవితాంతం దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో సొంత పిల్లల్ని కూడా నమ్మకుండా ఉంటేనే మంచిది. ఎంత జాగ్రత్త పడినప్పటికీ కూడా ఈ కన్యా రాశి వారు చివరి జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీ దగ్గర ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ, కొంత ఆస్తి ధనం ఉంటేనే మీరు చివరి జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతుంటారు. లేనిచో ఒంటరి జీవితం గడపవలసి ఉంటుంది. బట్ ఏదైనా మీకు ఈ వారం చివరిలో గురువు 11వ స్థానంలోకి రావడంతో స్థిరాస్తి మీద ఆదాయం పెరుగుతుంది. దూరమైన బంధువులు దగ్గర అవుతారు. ముఖ్యంగా భార్య నుంచి సహకారం పొందుతారు. అలాగే మీకు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, గృహం కొనాలనుకున్నా మీ యొక్క ఆలోచనలు, కోరికలు ఈ వారంలో తీరే అవకాశం ఉంటుంది. స్వస్తి.